మల్కని గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు కోసం రెండో రోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. అయితే మేము ఎందుకోసం దీక్ష చేస్తున్నామంటే గత 50 సంవత్సరాలకు కూడా మా గ్రామం ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదు. మా గ్రామం అభివృద్ధి పరంగా చాలా వెనుకబాటు జరిగింది. గత 10 సంవత్సరాలుగా మా ఊళ్ళో ఒక సీసీ రోడ్ కానీ, ఒక వీధి లైట్ కానీ, ఒక ఎలాంటి మోరులు కానీ ఎలాంటివి చేయడం లేదు. కావున మా ఊరు చాలా వెనుకబాటు పడి ఉంది. గ్రామ పంచాయతీ లేకపోవడం వల్లనే వెనుకబాటుకు చెందుతుంది. కావున మాకు ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఏర్పడిన ప్రజాప్రభుత్వమైన మాకు గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు నూతన గ్రామ ప్రభుత్వం ఏర్పడిన వెంబడే మేము అడగంగానే మనకు తాండ్ర ఎమ్మెల్యే మనోహరన్న మా గ్రామానికి 5 లక్షలు ఇచ్చిండు. అదేవిధంగా ఇంకా పెద్ద మొత్తంలో అమౌంట్ కూడా మాకు ఇస్తాడని, గ్రామం డెవలప్మెంట్ కోసం ఎక్కువ అభివృద్ధి కోసం అమౌంట్ కూడా ఇస్తాడని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మా గ్రామ పంచాయతీ కోసం మన మనోహరన్న అసెంబ్లీలో ప్రస్తావన తీసుకొచ్చి మా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా చూడాలనుకుంటే మా గ్రామ పంచాయతీకి గత 10 సంవత్సరాలుగా మేము ఏ విధంగా నష్టపోతున్నాం అంటే ఒకసారి ప్రతి ఒక్కరు వినాల్సిన అవసరం ఉంది. మేము గత 70 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి మా ఊరు నుంచి ఒక్కరి గీట సర్పంచ్ ఇప్పటి వరకు కానడం లేదు. కనీసం ఉప సర్పంచ్ గీట వచ్చే అవకాశం లేదు. ఆ విధంగా మేము ఎలాంటి అభివృద్ధి చూసుకోవడం లేదు. మా గ్రామం మొత్తం వివక్షతకు గురవుతుంది. కనీసం నిత్యావసరాలైన రేషన్ షాప్ కూడా మా ఊళ్ళో లేదు. రేషన్ షాప్ నుంచి కూడా మేము కిలోమీటర్న్నర వెళ్ళాల్సి వస్తుంది. ఆ విధంగా వెళ్తే ఒక మహిళ బియ్యం మోసుకొస్తూ వస్తుంటే మళ్ళా మహిళ చనిపోవడం జరిగింది. చాలా మంది కింద పడుతున్నారు. రోడ్ సదుపాయం లేదు. కనీసం మాకు రేషన్ సదుపాయం కూడా వచ్చే నెల నుంచి మా గ్రామంలో అమలు చేస్తారని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా చూస్తే మాకు వీధి లైట్లు లేవు. అభివృద్ధికి చాలా వెనుకబడి ఉంది. మా గ్రామంలోనే కాశీంపూర్ అనుబంధ గ్రామ పంచాయతీ అయినా ప్రతి ఒక్క ఆఫీస్ మా గ్రామంలో పెట్టడం జరుగుతుంది. మా గ్రామం రెవెన్యూ మొత్తం ఆక్రమించుకుంటుంది. కానీ మా ఊరు పేరు రావడం లేదు. సబ్ స్టేషన్ మా గ్రామంలోనే కట్టిండ్రు, స్కూల్ గిట మా గ్రామంలోనే కట్టిండ్రు, రైతు వేదిక గిట మా గ్రామంలో కట్టిండ్రు. కానీ కాశీంపూర్ అని పేరు రావడం జరుగుతుంది. కాశీంపూర్ పేరే పెడుతుండ్రు. మరి మా గ్రామాన్ని ఈ విధంగా అన్ని జరగా కావున మా గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పాటు చేస్తే మాకు కూడా సపరేట్ నిధులు వస్తాయి. మా గ్రామం కూడా డెవలప్ అవుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న విధంగా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ సపరేట్ ఉంటేనే ఆ గ్రామం వాళ్ళు పరిపాలన చేసుకుంటేనే ఆ గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందుతుంది. కావున మేము ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర పూలమాల వేసి మేము రిలే నిరాదీక్ష చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు నూతనంగా ఏర్పాడైన ప్రజాపాలన ప్రభుత్వం మాకు సానుకూలంగా ఉంటుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. మన వికారాబాద్ జిల్లా ముద్దుబిడ్డ రేవంత్ అన్న సీఎం కావడం మనకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఈ గ్రామ పంచాయతీ కూడా వికారాబాద్ జిల్లాలో ఎక్కువ ఉన్నాయి. కావున తొందరగానే గ్రామ పంచాయతీ ఇస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా మా ఊరి గ్రామ పంచాయతీ యొక్క హైకోర్టు అడ్వకేట్ రవికుమార్ సార్ ఆధ్వర్యంలో మేము మంత్రి సీతక్క గారిని కలవడం జరిగింది. సీతక్క గారు మాకు ఏం చెప్పారంటే ఒకవేళ గత ప్రభుత్వంలో జీవో ఇచ్చిందని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది. కావున ఆ స్టేట్మెంట్ ఉంటే వెంబడే రిలీజ్ చేస్తామని చెప్పింది. మరి స్టేట్మెంట్ వచ్చిందే లేదంట. మరి ఆ స్టేట్మెంట్ ఏందో చూసి ఉన్నట్లయితే జీపీకి ఏర్పడినట్లుంటే ఆ స్టేట్మెంట్ అమలు చేసి మాకు తొందరగా గ్రామ పంచాయతీ కావాలని కోరుతున్నాం. అదేవిధంగా మా గ్రామానికి కొంచెం అత్యధిక నిధులు ఇస్తే ఇప్పుడైనా మా గ్రామాన్ని కొంచెం అభివృద్ధి చేసుకుంటామని మేము కోరుకుంటున్నాము. మాకు ఎమ్మెల్యే మనోహరన్న పైన పూర్తి నమ్మకం ఉంది. కావున మాకు సంఘీభావం తెలుపుతారని మేము ఆశిస్తున్నాము. కావాలి నూతన గ్రామ పంచాయతీ వెంటనే సాధిద్దాం. నూతన గ్రామ పంచాయతీ వెంటనే సాధిద్దాం.